ఇప్పుడు ఏం చేస్తున్నారు? జీవో నెంబర్ 3 మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ విషయంలో జగన్ గారి మీద ఒక అబద్ధం వేసి ఎలా పడితే అలాగా నిందలేసినటువంటి మీరు, జగన్ గారి మీద రెచ్చిపోయినటువంటి మీరు ఈరోజు గిరిజనుల ఉనికి పోయేలాగా ఉంది. ఆ ఉనికే ప్రశ్నార్థకం అయ్యేలాగా ఉంది. 170 యాక్ట్ అని అంటే గిరిజనులకి ప్రాణం లాంటిది. మన ఉనికి పోయేటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. టూరిజం పేరు చెప్పి ఎవరెవరికో టెండర్లు ఇవ్వడం కోసం, ఎవరెవరికో ప్రాజెక్టులు ఇవ్వడం కోసం, ఎవరెవరో డెవలప్మెంట్ అవ్వడం కోసం గిరిజనులకు సంబంధించినటువంటి గిరిజనులకి గుండెగా అయినటువంటి 170 యాక్టులో మార్పులు చేయాల్సి వస్తుందేమో అని చెప్పి ఒక స్పీకర్ గారు మాట్లాడడం నిజంగా చాలా దురదృష్టకరము. ఒక గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన, లేకపోతే ఒక గిరిజన ప్రాంతంలో కురుపం నియోజకవర్గం ఒక ఎమ్మెల్యేగా, ఒక గిరిజన బిడ్డగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే మన ఉనికి ప్రశ్నార్థకం అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలను అయ్యన్న పాత్రుడు గారు వెనక్కి తీసుకోవాలని, అలాగే క్షమాపణ కూడా చెప్పాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, ఇంకొకసారి 170 యాక్ట్ విషయంలో ఎటువంటి వ్యాఖ్యలు కూడా చేసినా కూడా చూస్తూ ఊరుకోమని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నామని కూడా తెలియజేస్తుంది.